కండరాల క్షీణత లేదా మజిల్ లాస్. దీన్నే వైద్యపరంగా సార్కోపీనియా అని పిలుస్తారు. ఇది ఒక వ్యాధి కాదు, కానీ ఇది నిశ్శబ్దంగా మీ బలం మరియు స్వాతంత్రం రెండిటిని దోచుకుంటుంది. కాబట్టి ఈ 6 విషయాలను ఇప్పుడే మానుకోవడం ప్రారంభించండి. విశ్రాంతి తీసుకోవడం. 60 ఏళ్లు దాటిన వారికి విశ్రాంతి మరియు సోమరితనం అనేది స్లో పాయిజన్ లాంటిది. సాధారణంగా ఈ వయసులో ఉన్నవారు తమ బాడీకి విశ్రాంతి ఇవ్వాలి అని అనుకుంటారు. ఈ ఆలోచనే అతిపెద్ద మోసం. మీరు మీ బాడీకి ఎంత ఎక్కువ విశ్రాంతి ఇస్తే అంత వేగంగా అవి బలహీనపడిపోతాయి. రీసెర్చ్ ప్రకారం ఒక సీనియర్ సిటిజన్ రోజుకి 30 నిమిషాలు కూడా తమ శరీరాన్ని కదిలించకపోతే వారి మజిల్ మాస్ ప్రతి సంవత్సరం 1 నుండి 2% తగ్గిపోతుంది. దీని అర్థం 10 సంవత్సరాలలో గణనీయమైన శక్తిని కోల్పోవచ్చు. ఉదాహరణకి, ఇప్పుడు మీరు 10 కిలోల గ్యాస్ సిలిండర్ను ఎత్తగలిగితే రాబోయే కొన్ని సంవత్సరాలలో 5 కిలోల బరువును ఎత్తడం కూడా మీకు కష్టంగా మారవచ్చు. ఈ వయసులో మీరు మీ మజిల్స్ ఉపయోగించకుండా విశ్రాంతి ఇస్తే మీ బాడీ వాటిని విస్మరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వాటిని పనికిరానిదిగా భావిస్తుంది. మీరు రోజంతా కూర్చుంటే శరీరం ఇకపై కండరాలు అవసరం లేదని భావిస్తుంది. దీనివల్ల అవి క్రమంగా క్షీణిస్తాయి. ఇంకా అధికంగా కూర్చోవడం రక్త ప్రసరణను నెమ్మదిస్తుంది, కీళ్లను బిగుతుగా చేస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మరింత దిగజారుస్తుంది.